అధికారంలోకొచ్చి 20 నెలలు నిద్రపోయి ఇవాళ బీసీవై పార్టీ సెగతగిలేసరికి బీసీ రక్షణ చట్టం గుర్తొచ్చిందా సవిత గారు? బీసీవై పార్టీ బలపడుతుందని ఈ చట్టం తీసుకొచ్చారు. మేము ఆ పార్టీ పుట్టినప్పటికే కాదండి, మేము ఎన్నికల సమయంలోనే చెప్పాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత బీసీలకు ఈరోజు అన్ని రంగాల్లోనే అవకాశం వచ్చింది. ఎవరి కోసమో కాదు, మేము ఎన్నికల సమయంలో మా యోగాల అధినేత నారా లోకేష్ బాబు గారు బీసీలు పడుతున్న కష్టాలు, బీసీలపై ఏ విధంగా మరి ఆస్తులపై కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, దూషించడం కావచ్చు, కళ్ళరా ఆయన చూశారు కాబట్టి ఆ రోజు చెప్పారు. మరి ఈరోజు వాళ్ళు వచ్చారేమో కానీ గతంలోనే మేము ఇది ఎన్నికల సమయంలోనే మేనిఫెస్టోలో కూడా పెట్టాం. మాటల గారడీతో కాలక్షేపం చేసే రోజులు పోయాయి. మాకు కావలసింది మీ దగ్గర నుంచి క్రెడిట్ కాదు, మా బీసీ బిడ్డలకు రక్షణనిచ్చే బీసీ రక్షణ చట్టం అమలు. 20 నెలల తర్వాత అయినా ఈ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగి స్పందించినందుకు కృతజ్ఞతలు. కానీ ఇది మరో రాజకీయ జిమ్మిక్కు కాకూడదు. బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తూ డ్రామాలు ఆడటం ఆపి ఈ 5 ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పండి. ముసాయిదా ఎక్కడ? బీసీ రక్షణ చట్టం ముసాయిదాను ఎప్పుడు సిద్ధం చేస్తారు? దానికి డెడ్ లైన్ ఎప్పుడు? అఖిలపక్ష భేటీ కేవలం మీ పార్టీ నేతలతో కాకుండా బీసీ సంఘాలు మరియు అఖిలపక్ష పార్టీలతో ఎప్పుడు సమావేశమవుతారు? ప్రజాభిప్రాయం చట్టంపై బీసీ మేధావులు, బీసీ సమాజం నుంచి సలహాలు, ఫిర్యాదులు ఎప్పుడు స్వీకరిస్తారు? స్పష్టమైన తేదీ, కాలయాపన చేయకుండా చట్టం అమలు చేసే ఖచ్చితమైన తేదీని ఎప్పుడు ప్రకటిస్తారు? చిత్తశుద్ధి ఉందా? ఇది నిజంగా బీసీలపై ప్రేమ లేక బీసీవై పార్టీ చేస్తున్న పోరాటాలకు భయపడి ఆడుతున్న నాటకమా? బీసీల ఓట్లతో గద్దెనెక్కి వారిని గాలికొదిలిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. వెంటనే కార్యాచరణ ప్రకటించకపోతే ఈ ప్రభుత్వం బీసీల ఆగ్రహానికి గురి కాక తప్పదు.